పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. సంఘీయులు ఎంపీ గారిని ఘనంగా సన్మానించారు. ఆలోచన విధానాన్ని పెంపొందించేటటువంటి ఆలోచనలో భాగంగా ఈ యొక్క కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు, ఈరోజు ప్రత్యేకంగా విచ్చేసినటువంటి మన ఆకివీడు ఏఎంసీ మాజీ చైర్మన్ గారు బాబురావు గారికి, వేదికపై ఉన్నటువంటి బీజేపీ మండలాధ్యక్షురాలు నాగమణి గారికి, గౌడ కార్పొరేషన్ మాజీ సభ్యురాలు పట్టాపార్వతి గారికి, వేదికపై ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులకి, ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి తూర్పు కాపు జాతి కుల పెద్దలారు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పు కాపులకు ఏం చేసింది అనేటటువంటి ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. పెద్ద ఎక్కువ సమయం కూడా తీసుకోను. భారతదేశంలో వండుకున్నటువంటి బీసీ కులాలు రాజ్యాంగంలో 3 రకాలుగా తమ యొక్క హక్కులను పొందుపరుచుకోవడం జరిగింది. ఒకటి రాష్ట్ర జాబితా, రెండవది కేంద్ర జాబితా, మూడవది ఉమ్మడి జాబితా. అనేక కులాలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలుగా పరిగణింపబడేటటువంటి కులాలు కేంద్ర జాబితాలో లేని కారణంగా రాష్ట్రంలో బీసీ సర్టిఫికెట్లు పొందారు తప్ప కేంద్ర ప్రభుత్వంలో తమకు ఉన్నటువంటి హక్కును పూర్తిగా కోల్పోయారు గత 6-7 దశాబ్దాలు బట్టి. ఈ విషయాన్ని గమనించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 105వ రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాల్లో వండుకున్నటువంటి బీసీలను గుర్తించేటటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెపుతూ వారి ద్వారా వచ్చినటువంటి నివేదికను జాతీయ బీసీ కమిషన్లో పొందుపరిస్తే ఈ కులాలను బీసీలుగా గుర్తించేటటువంటి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు దగలపరచడం జరిగింది. ఈ రకంగా కేంద్ర జాబితాలో లేకుండా నష్టపోయినటువంటి కులాలు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తూర్పు కాపు, అదే రకంగా ఈ యొక్క ఉత్తరాంధ్రలో వండుకున్నటువంటి కొప్పుల వెలమ, ఈ 2 కులాలు కూడా రాష్ట్ర జాబితాలో బీసీలుగా ఉన్నాయి. అయితే నష్టం ఏంటి అంటే గత 10 సంవత్సరాల కాలం బట్టి కేంద్ర విద్యా సంస్థలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కానీ, IIITలో కానీ, ఎయిమ్స్లో కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో కానీ దాదాపుగా 27 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో బీసీ విద్యార్థులకు రావాల్సినటువంటి వాటా దాదాపుగా 10 సంవత్సరాల బట్టి ఈ యొక్క కులం పూర్తిగా కోల్పోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మేరకు తూర్పు కాపులను కేంద్రంలో ఓబీసీగా పరిగణించిన కారణంగా తూర్పు కాపు కులానికి ఆ యొక్క అడ్డుపుల్ల ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించి జాతీయ బీసీ కమిషన్ ద్వారా ఈ యొక్క కులాన్ని కూడా జాతీయ స్థాయిలో బీసీలుగా గుర్తించడం ద్వారా భవిష్యత్తులో ఈ కులానికి చెందినటువంటి పిల్లలందరూ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చదువుతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగంలో వండుకున్నటువంటి ఉద్యోగాల్లో కూడా వాటాలు పొందేటటువంటి హక్కు ఉన్న కారణంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేయడం కోసం ప్రత్యేకంగా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇటు ఆలోచన విధానం అంటే ఎవరైనా దానం చేస్తే ఒక పూట, భోజనం పెడితే ఒక పూట, మంచినీళ్ళు ఇస్తే ఒక పూట ఉంటుంది. కానీ కొన్ని తరాలకి ఈ యొక్క ఫలాలు అందజేసేటటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మోడీ గారికి బాసటగా మీరు అందరూ కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అభ్యర్థిస్తూ, ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి తెలుగుదేశం, జనసేన ఈ యొక్క కులాన్ని బీసీలుగా సిఫార్సు చేస్తూ కేంద్రానికి పంపించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, ఈ కూటమి ద్వారా ఈ కులానికి ఒరిగేటటువంటి లాభాన్ని మీకు తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశం మీద ఈ పవిత్ర కార్తీక మాస వన మహోత్సవ రోజుల్లో మీతో కలిసి ముచ్చటించి 4 విషయాలు మీతో సంప్రదించి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని, మనమంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఉండాలని, భవిష్యత్తులో
ఒక సుఖమయమైనటువంటి జీవితంగా ఉండాలి, ప్రపంచంలో భారతదేశం అగ్రదేశంగా వెళ్ళాలనేటటువంటి కోరిక అభిలాషిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు వేరే ఇతర ప్రోగ్రాంలు ఉన్న కారణంగా నాకు సెలవు ఇప్పించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ నేను మీ అందరికీ సెలవు తీసుకుంటాను.